The Solicitor General of India is the second highest law officer of the country. భారతదేశపు రెండవ అత్యున్నత న్యాయాధికారి సోలిసిటర్ జనరల్. అయితే సోలిసిటర్ జనరల్గా ప్రస్తుతం తుషార్ మెహతా 2026 జూలై 1న తన పదవీ కాలాన్ని పునర్నియామకం చేయడం జరిగింది. అంటే రెండవసారి పొడిగించారు. ఇతడి పదవీ కాలము 3 సంవత్సరాలు. ఇతడి తాలూకా ముఖ్యమైన విధి అటార్నీ జనరల్కు సహాయకంగా ఉండడం, భారత ప్రభుత్వానికి అవసరమైనటువంటి న్యాయపరమైనటువంటి సేవలు సలహాలు అందించడం, సుప్రీంకోర్టు హైకోర్టు నిర్దేశించినటువంటి ఇతర విధులను నిర్వర్తించడమే ఇతని తలకు ముఖ్యమైనటువంటి విధి. మొదటి సోలిసిటర్ జనరల్ సికే దఫ్తరి 1950 నుంచి 63 వరకు పనిచేశారు. అయితే ప్రస్తుత సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. అయితే సోలిసిటర్ జనరల్ అనేవారు రెండవ అత్యున్నత న్యాయాధికారి. పోటీ పరీక్షలకు వెళ్ళే వాళ్ళకి @ePolity అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మై నేమ్ ఈజ్ మారోజు ఈశ్వర వెంకట్రావు. వివిధ పోటీ పరీక్షల్లో అటార్నీ జనరల్కి ఎంతటి ప్రాధాన్యత ఉందో సోలిసిటర్ జనరల్ కూడా నేడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్స్ అడగడానికి పూర్తి స్థాయి అవకాశం అనేటువంటిది ఉంది. భారత అటార్నీ జనరల్ తొలి న్యాయాధికారి అయితే సోలిసిటర్ జనరల్ రెండవ అత్యున్నత న్యాయాధికారిగా చెప్పవచ్చు. ఇతడికి అటార్నీ జనరల్ సహాయపడమే కాకుండా సుప్రీంకోర్టు